వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. అదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో 13వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ పరీక్షకు 280 మంది అభ్యర్థుల ఎంపిక. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో 13వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ దగ్గర నుండి పర్యవేక్షించారు. భక్తులకు చిన్న ఇబ్బందులు కూడా కలగకూడదు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఖనియా. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీ స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్సార్ అలీ, సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వారికి మొత్తం సపోర్ట్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ సాచది ఫస్ట్ మీటింగ్, ఇది ఫస్ట్ రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈరోజు డిస్కస్ చేయడానికి పిలిచాం. అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్. డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి శానిటేషన్ అన్నది చాలా ముఖ్యం. వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. సో దానికి మనం ఏ విధంగా చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం, మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం కలగకూడదు. అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్లెజెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి. అంటే బయట ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు, లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు, ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు, మంచినీళ్ళు. స్వామి అమ్మవారుల యొక్క దర్శనం కోసం, అదేవిధంగా వారి యొక్క కరుణా కటాక్షం కోసం భక్తులు ఎంత పెద్ద ఎత్తున మరి వాళ్ళు మహిమానుత క్షేత్రానికి వస్తారో మనందరం కూడా ఎంత సమన్వయంతో పనిచేస్తే అంత వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలగకూడదు. అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. సో వీటన్నింటినీ కూడా అది చాలా అవసరం. దగ్గర 200-300% ప్లానింగ్ చేస్తే 100 కంట్రిబ్యూషన్ ఉండాలి. సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి, ఏం చేయాలి, ఈఓ గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఈఓ గారికి, మన ఆఫీసర్స్ టీం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి సందర్భంగా మనందరం పాల్గొన్నాం.
పాలకుర్తిలో ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా కొనసాగింది. గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నిరసనలు ఆందోళన మధ్య రసాబసగా గ్రామసభ ప్రజల నుండి ఫిర్యాదులను తీసుకోకుండానే గ్రామసభ నుండి అర్ధంతరంగా వెళ్లిపోయిన అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు చదవగానే పెద్ద ఎత్తున మహిళలు ఆగ్రహం. కంటతడి పెట్టుకున్న మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు వచ్చాయని సభ దృష్టికి తీసుకుని వచ్చిన అధికారులు పట్టించుకునే అధికారుల తీరుపై బీఆర్ఎస్ బీజేపీ ప్రజా సంఘాల ఆగ్రహం. అట్లా ఫెయిల్ అవుతాం. ఇక్కడ చదివినా ఇంకో పేరు వచ్చింది కానీ నాకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని కూడా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చెప్పదా చెప్తేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఉన్నారనుకో మీరు చేస్తాం గ్రామ సభ. ఎందుకంటే వాళ్ళు లాస్ కావద్దు కదా, వాళ్ళు లాస్ కావద్దు. ఇవేమో అప్లికేషన్స్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మహిళా రక్షణ వేదిక ఆధ్వర్యంలో నలుగురికి అనాథలకు ఆశ్రయం కల్పించిన రక్షణ అనాథ ఫౌండర్ హరిత మహిళా రక్షణ వేదిక సొసైటీ ఆధ్వర్యంలో రక్షణ అనాథ వృద్ధ ఆశ్రమంలో అమ్ములు మంగమ్మ మిట్టూరు గుడిపల్లి మండలం. ఆమెకు భర్త చనిపోయారు. ఆధార్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ రేషన్ కానీ లేదు. ఒక పాతపడిన స్కూల్లో నివసిస్తున్న వీరిని రక్షణ అనాథాశ్రమం వారు చేర్చుకొని నలుగురు పిల్లల్ని స్కూల్కి చేర్చించారు. వారికి యూనిఫామ్ బట్టలు పుస్తకాలు పంపించేశారు. ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లల హక్కు అని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన పక్కన దాని పక్కన ఇంకోటి ఉరికిద్దా దర్జన గుండె దొరుకుతుంది. ఏనుగులరా ఏనుగులరా పత్తికొండ అసెంబ్లీ పగిడ్రాయి గ్రామంలో జరిగిన దేవర మహోత్సవంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ శ్యాంబాబుతో పాటు పాల్గొన్న అదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల కేంద్రంలో యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చల్ల రామచంద్ర పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పులిచెర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. యువ నాయకుల నాయకత్వం, యువ నాయకుల నాయకత్వం, యువ నాయకుల నారా లోకేష్ బాబుకే, యువ నాయకుల నారా లోకేష్ బాబుకే, యువ నాయకుల నారా లోకేష్ బాబుకే. ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణవేణి చౌక్ లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్టాండ్, సుంకలమ్మ మెట్లు, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని, హెల్మెట్ లేకుండా బైకుపై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించనని, ప్రేరేపించడం చేయనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్నా అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను,
వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ తనకు ముందుగా తెలియజేయకుండా షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అనాధికార నిర్మాణాలను కూల్చివేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టి పోలీస్ భద్రత మధ్య అధికారుల బృందం అనాధికార నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ నిర్వహించడానికి చింతల్ బస్తీకి చేరుకుంది. ఈ డ్రైవ్ గురించి సమాచారం అందుకున్న దానం నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కూడా అధికారులతో ఫోన్లో మాట్లాడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని, లేకుంటే ఆయన తన మాటలను పట్టించుకోకుండా ధర్నా చేస్తారని కూడా ఆయన అధికారులను కోరారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చూసాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడ ఆపండి. మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుడు. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి?
బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు. పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లిస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రమే వచ్చింది. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ మాట్లాడుతూ జనవరి 20న వేల గొంతులు లక్షాది డప్పుల మినీ ప్రదర్శన వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, నర్సిరెడ్డి, గంగగూడ అంచన్న, పెరిమేచుక కవులు, కళాకారులు, కళానేతలు పాల్గొంటారు. విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిస్తున్నాం. వేల సూర్పన, బొడ్డు దయాకర్ అన్న, బండారు సురేందర్, గద్దల సుకుమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను పిలవగానే మాకు ఇంత సమయం ఇచ్చి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్లో 20వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు వేయి స్తంభాల గుడిలో దప్పుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలో మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నరసన్న గారు, రేలారే గంగ గారు, దరువు ఎల్లన్న గారు, బీసీ నేత సంగం శెట్టి పృథ్వీరాజు గారు, తర్వాత దరువు అంజన్న గారు, బీసీ నాయకులు, బీసీ కళాకారులు, ఆ తర్వాత ఇంకా అంతర్గత నాగరాజు గారు, గిద్దె రామనరసయ్య గారు, రామంచ భరత్ గారు, ఇట్లా తెలంగాణలో పేరు మోసిన బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు, ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికి ఒక్కరుగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని, దీన్ని విజయవంతం చేయాలని, బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా తోడై ఈ సభను విజయవంతం చేయాలని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల ప్రత్తి, 2 కోట్ల పత్తి బెల్టు, సుమారు ₹1 కోటి పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు 2 బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు.
ఏంటి రేకుల మీద వచ్చి అంతర్ మీద పైన నుంచి పత్రిక లిటిల్ చెంచలు కానీ అంటున్నా మొత్తం తీసుకున్నా ఫ్యాడరింగ్ ఇంక పైపు కానీ బక్కలు పడేవాలి ఇది కొడుతుంది ఆగుతుంది అని తగ్గిపడి కమిట్లో ఇంత దగ్గర ఉండవు దాలెత్తాడు కమిట్లో మొత్తం కలిపోతావే రేకులకినా ఏమన్నా ఉంటే పేలని పోయింది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.